హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే అహోబిలం ట్రిప్లో ఉన్నామండి. వచ్చేసిన తర్వాత వీడియో అనమాట. ఇది చాలా బాగుంది. నరసింహస్వామి నరసింహస్వాములు అంట. ఈ పాదాలు చూడటానికి ఎంత దూరమైనా వెళ్తున్నారండి. చాలా బాగుంది. మనం వెళ్ళే దారిలోనే మనకి ఒక 5 నరసింహస్వాముల ఫోటోలు అంటే దేవుళ్ళ గుళ్ళు కనిపిస్తాయండి. అన్నీ చూసుకుంటూ కొండలు ఎక్కాలన్నమాట. ఎంత బాగుందంటే అసలు ఒక్కొక్క చోట ఎంత బాగుందో. ఫస్ట్ ఈ నరసింహస్వామి ఫోటో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. శ్రీలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. చాలా బాగుందండి. కానీ చాలా అంటే కష్టంగా ఉంటుంది, కానీ ఇష్టంగా చేయాలి. అంత అడవుల్లో కొండలు అనమాట. కొండల్లో అనమాట మొత్తము. అసలు ఎంత హైట్కి ఎక్కాలో 2-3 అవర్స్ పడుతుంది. మార్నింగ్ పూట అయితేనే బాగుంటుందండి ఈ వ్యూ అంతా కూడా. చూడండి దనా 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 చూసారా, అక్కడ మీకు కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మీదకి ఎక్కాలి. అసలు నడవలేని వాళ్ళని డోలేలో తీసుకెళ్తారు. అంటే కర్రకి అటొక్కలు ఇటొక్కలు పట్టుకొని ఉయ్యాల అంటే చీర కట్టేసి వాళ్ళని దాంట్లో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. ఆ వాటర్ సౌండ్ విన్నారా ఎంత బాగుందో. కాళ్ళు షేక్ అవుతున్నాయి నాది. కదా ఒక్కటి కనిపించట్లా. చూడండి, నేను న్యాచురల్గా పెట్టానమాట. చెప్పండి ఎంత బాగుందో అది. చూడండి, మేము మధ్యలో కూర్చొని రెస్ట్ తీసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడికి వెళ్ళాలంటే బయట కర్రలు అమ్ముతారు. వచ్చేటప్పుడే కర్ర తీసుకొని రావాలి. 10 రూపీస్ అనమాట. చాలా బాగుందండి. అంతా కొండలు గుట్టలు మధ్యలో వాటర్ ఉంటాయి. వాటర్లో నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. మేమైతే కొంచెంసేపు రిలాక్స్గా కాళ్ళు పెట్టుకుంటే ఫిష్లన్నీ వచ్చి కొరికేస్తున్నాయి. మా వారు అంటున్నారు ఫిష్ లేని వారి ఫిష్ స్పా అనమాట ఇది. మనం మాల్స్లోకి వెళ్ళి ఖర్చు డబ్బులు ఎక్కువ పెట్టి చేయించుకుంటాం. వీళ్ళు ఇక్కడికి వచ్చేస్తే సరిపోతుంది అంట. ఇదైతే మాలూరులో నరసింహస్వామి సన్నిధి. మేము వెళ్ళే టైంకి క్లోజ్ చేశారనమాట. అసలు ఒక్కొక్క చెట్టు ఊడలు చూస్తుంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయో అనమాట. చాలా ఆనందంగా ఉందండి. అసలు మేమైతే ఒక 120 మెంబర్స్ వెళ్ళాము. చాలా బాగా జరిగింది మా ట్రిప్పు. శ్రీశైలం అహోబిలం వెళ్ళామండి. తర్వాత మేము వెళ్ళింది యాగంటి వెళ్ళామండి. ఈ 3 చూసాము. అసలు ఏ ప్లేస్కి ఆ ప్లేస్ అనమాట. అంత కొండలు ఇలాగే అనమాట. ట్రెక్కింగ్ లాగా అంత పైకి ఎక్కితే ఇది స్వామివారి టెంపుల్ అనమాట. అసలు ఆ క్లైమేట్ చూస్తే ఎంత బాగుందో తెలుసా అండి. చాలా బాగుంది. కింద నరసింహస్వామి ఉంటాడు. తర్వాత చాలా పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ నరసింహస్వామి పాదాలు ఉంటాయి అన్నమాట. అక్కడికి చాలా తక్కువ మంది వెళ్తారు, కానీ మా ఫ్రెండ్స్ వెళ్ళారనమాట. చాలా బాగుంది.
ఖచ్చితంగా వెళ్ళాల్సిందండి. పిల్లలు ఉంటే కనుక ఒక 10 ఇయర్స్ తర్వాత పిల్లల నుంచి తీసుకొని వెళ్ళండి. అప్పుడు వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే పైనుంచి కొండల మీద నుంచి వాటర్ పడుతున్నాయి. ఈ నీళ్లు తాగితే బాగా మనకి స్ట్రెంగ్త్ వస్తుందంట మనకు తెలియకుండానే అని చెప్పారు. అందరూ ఆ వాటర్ పట్టుకున్నారు. మేము ఇక్కడ నుంచి ఆ కొండను చూస్తున్నాం అన్నట్టు. కింద నుంచి చూస్తే ఆ కొండ కనిపిస్తుంది. ఇక్కడ నడవలేని వాళ్ళ కోసం కూడా డోలీలు ఉన్నాయన్నమాట. అంటే ఒక కర్ర పెట్టేసి అటు ఇటుకి మధ్యలో చీర కట్టి వాళ్ళని కూర్చోబెట్టి తెస్తారు. లేకపోతే కుర్చీలు లాంటివి ఉంటాయి, దాంట్లో కూర్చోబెట్టి తెస్తారు. నేచర్ని చూడాలంటే ఖచ్చితంగా అహోబిలం అనమాట. నేను ఈ మధ్యకాలంలో చూసింది చాలా ఎంజాయ్ చేశాను. మొత్తం కొండల్లోనే అనమాట. అది ఎవరైనా సరే మార్నింగ్ పూట రావాలండి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 5 లోపు రిటర్న్ వెళ్ళిపోవాలి. తర్వాత అడవులు కదండి, చాలా చీకటిగా ఉంటుంది. చూడండి వాటర్ సౌండ్ మనకి ఎలా వినిపిస్తుందో. నేనైతే కొన్ని చోట్ల ఉన్నట్టు వీడియో పెట్టేశాను న్యాచురల్గా. ఆ ఎంజాయ్ చేయటం చూసారా? షేక్ అవుతున్నాయి నాది. ఏంటారు గాయత్రి ఆంటీ ఫోటో చూడు. గాయత్రి ఆంటీ అంతే. నేను ఇదైతే కొండ పైకి అనమాట. నరసింహస్వామిని కింద చూసి పాదాల దగ్గరికి వెళ్తారు కదా. మా ఫ్రెండ్స్ కొండకి మాట్లాడితే అయినా కానీ అసలు అంటూ అడ్రస్ ఉండదు. కానీ దేవుడు ఉన్నాడన్న నమ్మకంతో మనం వెళ్ళిపోవటమే. చాలా బాగుందండి. ఖచ్చితంగా మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ టు పోల్ 30 సిస్టర్స్. బై బాయ్.